అందరికీ నమస్కారం. నేను మీ ఆర్పీని. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2024 జూన్ 12న చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. అది ఈరోజు సెప్టెంబర్ 20కి 100 రోజులు పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాని దివాలా తీయించిన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఒక అపర భగీరథుడిలా ఈ 100 రోజుల్లో 100కి పైగా సంక్షేమ అభివృద్ధి పథకాలను కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ పథకాలు ఏంటి, ఆ చేసిన మంచి ఏంటి, ఆ అభివృద్ధి ఏంటి అనేది మీకు పిన్ టు పిన్ చెప్పడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా చూస్తూ వింటూ ఉండండి. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు ఒకేసారి 1000 రూపాయలకు పెంచి 1వ తేదీనే ఇళ్ల దగ్గర 4000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. బకాయిలు 3000 రూపాయలు కూడా కలిపి 7000 రూపాయల పెన్షన్ను 64 లక్షల మందికి పైగా ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. నిరుద్యోగ యువతకు మెగా డిఎస్సి ద్వారా 16,437 ఉపాధ్యాయ నియామకాలకు చర్యలు తీసుకోవడం జరిగింది. పేదవారి ఆకలి తీర్చేందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా 100కి పైగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయించడం జరిగింది. విజయవాడ వరద బాధితులకు అన్ని రకాల సౌలభ్యాలు సౌకర్యాలని త్వరగా అందించడం జరిగింది. హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడం జరిగింది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమరావతికి 15,000 కోట్లు మంజూరు చేయడం జరిగింది. పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి 12,500 కోట్ల రూపాయలు అనుమతి పొందడం జరిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కులకు 25,000 కోట్ల పెట్టుబడులు, 75,000 మంది యువత ఉపాధికి కేంద్రం నుంచి ఆమోదం పొందడం జరిగింది. వాట్సాప్ సందేశానికి స్పందించిన మంత్రి నారా లోకేష్ గారు దివ్యాంగ విద్యార్థుల మార్కుల మెమోల్లో మార్పులు చేసి ప్రతిష్టాత్మకమైన IIT, IIIT, NITలలో ప్రవేశాలకు చొరవ చూపించడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆగస్టు 23న స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఒకే రోజు సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డు యూనియన్ తమ రికార్డుల్లో నమోదు చేయడం జరిగింది. ప్రజా దర్బార్, ప్రజా వేదికల ద్వారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 50,000కు పైగా అర్జీలు స్వీకరించడం జరిగింది. ఉత్తరాంధ్ర రాయలసీమలోని వెనుకబడిన 7 జిల్లాలకు ప్రత్యేకంగా కేంద్రం నుండి నిధులను కేటాయించడం, అదనంగా ప్రకాశం జిల్లాలో చేర్చడం జరిగింది. విశాఖ రైల్వే జోన్కు మడపర్లోవలో 52 ఎకరాలను పూర్తి హక్కులతో కేటాయించడం జరిగింది. పంచాయతీలకు 1,452 కోట్లు విడుదల చేయడం జరిగింది. రైతులకు ధాన్యం బకాయిలు 1,674 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీకి జగన్మోహన్ రెడ్డి 1,600 కోట్లు బకాయిలు పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు 700 కోట్లు బకాయిలు చెల్లించడం జరిగింది. నీరు చెట్టు బకాయిలు 256 కోట్లు చెల్లించడం జరిగింది. రాజధాని కౌలు రైతుల బకాయిలు 400 కోట్లు చెల్లించడం జరిగింది. పేదల గృహ నిర్మాణ బకాయిలు 50 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. వరదల్లో పంట నష్టం ఎకరాకు 2,000 నుండి 10,000కు పెంచడం జరిగింది. అక్రమ కేసులో ఓ మహిళను వేధించిన 3 IPSలను సస్పెండ్ చేసి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించడం జరిగింది. ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. విషపూరిత మద్యం స్థానంలో నాణ్యమైన అన్ని బ్రాండ్లను అందుబాటులో తీసుకురావడం జరిగింది. చేనేత వృత్తిదారులకు GST ఎత్తివేత, గృహ నిర్మాణానికి అదనంగా 50,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవోని రద్దు చేయడం జరిగింది. నాయీ బ్రాహ్మణుల వేతనాలను 15,000 నుండి 25,000కు పెంచడం జరిగింది. 90 మంది ST యువతను కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది. కోయభారతి టీచర్ పోస్టులు 700 భర్తీ చేయడం జరిగింది. ఉపాధి పథకం ద్వారా 6,50,00,000 పనిదినాలను పెంచడం వల్ల 54 లక్షల మందికి అదనంగా లబ్ధి చేకూరడం జరుగుతోంది. సీఎం చంద్రబాబు గారు 10 రోజులు విజయవాడలో బస్సులోనే ఉండి వరద బాధితులకు సత్వర సహాయ చర్యలు చేపట్టడం, రెట్టింపు సహాయాన్ని అందించడం జరిగింది. తుంగభద్రలో కొట్టుకుపోయిన గేటుని వరద సమయంలోనే బిగించి రాయలసీమకు తాగు సాగు నీటికి రక్షణ కల్పించడం జరిగింది. బొడమేరు గండ్లను యుద్ధ ప్రాతిపదికన పోర్చడం జరిగింది. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించిన 3 ఐరన్ పోర్ట్లను తొలగించడం జరిగింది. ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలపై జీవో విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తిదాతల పేర్లు పెట్టడం జరుగుతుంది. అర్చకుల వేతనాలు 10,000 నుండి 15,000కు పెంచడం జరిగింది. గృహ నిర్మాణానికి 4 లక్షల రూపాయల పెంపు, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వడం జరుగుతుంది. MSMEలకు ప్రభుత్వ గ్యారంటీతో 1000 కోట్ల రుణాలు ఇవ్వడం జరుగుతుంది. సౌదీ అరేబియా ఎడారిలో దుర్భర స్థితిలో చిక్కుకున్న మామిడి దుర్గ, జుబేదా, జుబేర్
వీరేంద్రను నారా లోకేష్ గారు స్వదేశానికి రప్పించడం జరిగింది. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా అల్మాస్ కు 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. రాష్ట్రంలో భారీ విస్తరణ ద్వారా 15,000 ఉద్యోగాల కల్పనకు నారా లోకేష్ గారు హెచ్సిఎల్ను ఒప్పించడం జరిగింది. అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కేలావత్ చరణ్ నాయకుకి 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. మదనపల్లి డిగ్రీ కళాశాల బోధనేతర సిబ్బందికి 23 నెలలుగా బకాయి పడ్డ జీతాలని వెంటనే విడుదల చేయడం జరిగింది. 5,000 కోట్ల రూపాయల సాయంతో శ్రీశైలం, సూర్యలంక, రాజమహేంద్రవరం, సంగమేశ్వరంలలో పర్యాటక అభివృద్ధికి కేంద్రం ముందడుగు వేసింది. www.gov.ap.gov.in వెబ్సైట్ పునరుద్ధరణ. భోగాపురం ఎయిర్పోర్ట్ ని సీఎం, కేంద్ర మంత్రి సందర్శించడం జరిగింది. వరదల్లో చనిపోయిన వారి కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. తిరుపతితో సహా అన్ని దేవాలయాల ట్రస్ట్ బోర్డులలో మెంబర్గా ఒక బ్రాహ్మణ వ్యక్తికి చోటు ఇవ్వడం జరిగింది. 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ నుంచి 250 కోట్ల బకాయిలు రాబట్టడం జరిగింది. మహిళల ఉచిత ప్రయాణ నిమిత్తం 1489 కొత్త బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డూ నాణ్యత పెంచడం జరిగింది. ముచ్చుమర్రి గ్యాంగ్ రేపు నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. కౌలు రైతులకి కోఆపరేటివ్ బ్యాంకు రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఆరుతరకు ఆర్థిక సాయం అందించడం జరిగింది. విభజన సమస్యలపై ఏపీ, టీఎస్ ముఖ్యమంత్రుల భేటీ జరిగింది. ఇల్లు లేదని గోడు చెప్పుకున్న రాములు నాయకుకి ఇల్లు కేటాయించడం జరిగింది. రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ప్రవేశపెట్టడం జరిగింది. భూముల రీసర్వే నిలిపివేత చేయడం జరిగింది. గంజాయి, డ్రగ్స్ నిలిపివేతకు 5 మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అమరావతి రింగు రోడ్డు, రైల్వే లైన్కు కేంద్రం ఆమోదించడం జరిగింది. రాజధాని రైతులకు కవులు 5 ఏళ్లు పొడిగించడం జరిగింది. సీఎం పర్యటనకు పరదాలు, ట్రాఫిక్ అంతరాయాలు, చెట్లను నరికివేతలు అస్సలు ఉండబోవని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. స్కాన్ చేస్తే భూమి సరిహద్దులు, లొకేషన్ వచ్చేలా QR కోడ్తో కూడిన పాసు పుస్తకాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు జలకలతో ఉండేలా చేసింది. విశాఖ స్టీల్ని కేంద్ర మంత్రి కుమారస్వామితో సందర్శింపజేసి విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరణ చేయబోము అని హామీ ఇప్పించింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గా బీసీ ఉన్నతాధికారి పి కృష్ణని నియమించింది. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ ప్రకారం బంగారుపాలెంలో డయాలసిస్ యూనిట్ ని ప్రారంభించడం జరిగింది. ఎన్టీఆర్ విదేశీ విద్య బకాయిలు 32 కోట్లు విడుదల చేయడం జరిగింది. విజయవాడలో హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పునరుద్ధరించడం జరిగింది. నూజివీడు త్రిబుల్ ఐటీలో కలుషిత ఆహార ఘటనకు కారణమైన కాంట్రాక్టర్లను తొలగించడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు విన్నారు, దాదాపు 100 హామీలు ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పథకాల ద్వారా కూడా అందించడం జరిగింది. కాబట్టి ఒక గొప్ప ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఆ మహానుభావుడికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ 100 రోజుల పాలన సాక్షిగా దానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు, అంటే కూటమి మొత్తానికి కూడా ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ ఆర్పీని.